బైక్ చోరీలకు పాల్పడుతున్న 6 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుల నుంచి 16,50,000 రూపాయలు విలువ చేసే 23 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన 6 ఒక ముఠాగా ఏర్పడి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులలో 2పై గతంలో ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసు నమోదైందన్నారు. ఇంకొకరిపై హత్య కేసు నమోదైందన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ క్రమంలోనే 6 నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠ 6 మెంబర్స్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వెలుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్. ఇందులో ప్రధానంగా కొమ్మ వెంకటసాయి అని ఈ వెలుకొండ సీతయ్య నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయికృష్ణ, అతను కూడా సీతయ్య నగర్ వినకొండ. అదేవిధంగా ఈ గ్యాంగ్లో వీరితో పాటు నాని, నాగూర్వలి, రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్, రెడ్డి నగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు.